హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సరస్వతి. ఇది ఏం వీడియో మీకు తెలిసే ఉంటుంది. ఇది ఏం వీడియో అంటే శంకు చక్రనామ ప్రతిష్ఠ అనమాట. మా ఊర్లో ఇక్కడ కండవలు వేయించుకుంటున్నారు కదా బ్రాహ్మణ్ చేత, వాళ్ళే అనమాట అన్నవాళ్ళు. సో వాళ్ళైతే చాలా బాగా చేశారు. అది మాకైతే అప్పుడు దాకా తెలియదు ఇంత బాగా చేస్తారా అని. సో చాలా బాగా చేశారు అన్న వాళ్ళు అయితే. ఇలాంటి యూతే మీ ఊర్లో కూడా ఉందా? సో మీరైతే కామెంట్ చేసేయండి. పూజ అయితే స్టార్ట్ అయినాకే వెళ్ళామన్నమాట మేము. అప్పటికే గౌరీదేవి పూజ, గణపతి పూజ అయితే అవుతా ఉంది. ఏడుగురు దంపతులు అయితే కూర్చోవాలన్నమాట పూజలో. ఇంకా వాళ్ళల్లో నాన్న వాళ్ళు అయితే కూడా కూర్చున్నారు. ఇంకా అలాగే కంకణాలు ఇచ్చారనమాట. ఆ కంకణాలు అయితే కట్టుకుంటున్నారు వాళ్ళు. ఊరు ప్రజలందరూ వచ్చి ఇంక ఇలాగైతే నీళ్ళు పోయాలన్నమాట. ఇంకా అలాగే హోమం కూడా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ అయితే దంపతులను పోయమన్నారు, ఎందుకంటే పూజలో కూర్చోమన్నారు కదా, వాళ్ళని అయితే పోసేయమన్నారు. ఇంక నాన్న అయితే వెళ్తున్నాడు అనమాట. తర్వాత అమ్మ కూడా వెళ్తుంది. ఇదైతే మాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ హోమంలో కూర్చోవడం, అలాగా అభిషేకం చేయడం చాలా బాగా నచ్చింది. మన ఊర్లో జరిగేది ప్రతి చిన్న చిన్న వీడియో కానీ, వ్లాగ్స్ కానీ, షార్ట్స్ కానీ అలా తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ రావు. మాకైతే పోటీ వస్తుంది అనమాట. మళ్ళీ ఊరు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో ఇలాంటివైనా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇంకా అక్క నేను కూడా వెళ్ళామన్నమాట ఆ నామాలకి వాటర్ పోయడానికి. ఇంకా తర్వాత అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా దాంతోపాటు హోమం కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా హోమంలో వెళ్ళి కూర్చుంటారు అన్నమాట. ఆ ఊరి యూత్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా పాతబండ్ల బాంబ గుడి కూడా ఉంది. ఆ గుడికి కూడా చాలా బాగా చేస్తారు అన్నవాళ్ళు. ఇంక ఇలాగే నామాలు కూడా చేస్తున్నారన్నమాట. ఇంకా నాన్న వాళ్ళు అయితే హోమం దగ్గర కూర్చున్నారనమాట. ఇంకా హోమం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడైతే అభిషేకం అయితే జరుగుతుంది. మా ఊరైతే కలకలలాడిపోతుంది. ఎందుకంటే అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. మాకు కానీ ఇలాంటి ఫెస్టివల్స్ కానీ వస్తే ఖచ్చితంగా మేము ఒక దగ్గర గ్యాదర్ అవుతాము. వినాయక చవితి, ఇంకా అలాగే శ్రీరామనవమి, దసరా అందరం ఇలాగే జరుపుకుంటాం. ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అన్నదానం కార్యక్రమం కూడా జరుపుకొని ఇంటికైతే వస్తామన్నమాట. సో మా ఊర్లో ఇలాంటి పండుగలు అయితే బాగా జరుపుకుంటాం మేము. హోమం అయితే జరుగుతూ ఉంది. ఇంకా అలాగే అలంకరణ కూడా జరుగుతుంది స్వామివారికి. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అక్క వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే అక్క అయితే హాయ్ చెప్పేస్తుంది. అలంకరణ అయితే బాగా చేశారు, సూపర్ ఉంది కదా. ఇంకా హోమం కూడా అయిపోయింది. ఇంకా హోమం చుట్టూరు 3 times తిరగాలంట. వీళ్ళు తిరిగిన తర్వాత టైటాన్ యూత్ని అయితే పిలిచారనమాట. ఇంకా అన్న వాళ్ళు తిరిగిన తర్వాత ఊరు ప్రజలందరూ వెళ్ళి తిరగాలి. అన్న వాళ్ళు అయితే స్పెసిఫిక్గా ఒక నేమ్ పెట్టుకున్నారు, టైటాన్ యూత్ అని. మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. అసలు చాలా బాగా చేస్తారు అన్న వాళ్ళు. ఇంకా అలాగా దంపతులు వచ్చి టెంకాయ కొట్టుకోవాలి. ఇంకా నాన్న వాళ్ళు అయితే వచ్చి టెంకాయ కొట్టుకున్నారు స్వామి దగ్గర. ఇంకా అలాగే హోమం చుట్టూ 3 times తిరిగిన తర్వాత స్వామి దగ్గర టెంకాయ కొట్టుకోవాలి. ఇంకా అలాగే నాన్న వాళ్ళు కంకణాలు అయితే ఇప్పు తీస్తున్నారనమాట. అక్కడే ఇప్పు తీయాలి. ఇంక ఇలాగా చాలామంది హాయ్ చెప్పారు. ఏమైతే పెద్దమ్మ విద్య అనమాట నాకు. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు పెట్టేస్తున్నారు. ఇట్లా ఫోన్లో చూసుకొని పెట్టుకోకూడదురా, నేర్చుకోండిరా. నేర్చుకోండిరా. అదిరా రాజశేఖర్, అదిరా నువ్వు. సబ్స్క్రైబ్ చేయమని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఇంకా వీళ్ళైతే రాబోయే టైటాన్ యూత్ అనమాట. ఇంకా అలాగా హెల్ప్ చేస్తుంటారు తమ్ముళ్ళు. ఇంకా మా అక్క అయితే కూడా వచ్చేసింది కావల నుంచి. ఇంకా వీళ్ళైతే భోజనం టైం అయిపోయింది. ఇంకా భోజనం తినేస్తున్నారు. ఆ లైన్ చూడండి ఎక్కడి నుంచి ఎంత దూరం ఉందో అసలు. అమ్మ
అసలు బాగుంటుంది అయితే అక్కడ అందరితో కలిసి తినడం. అక్కడ వడ్డించేది కూడా టైటాన్ యూతే అనమాట. సో అందరు మధ్యలో అయితే తాత వాళ్ళందరూ కూర్చొని తింటా ఉన్నారు. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలామంది. ఇంకా అలాగా బుడ్డి సబ్స్క్రైబర్స్ అయితే హాయ్ చెప్పేస్తున్నారు మనకి. లాస్ట్ ఇంకా ఐస్ క్రీమ్ పడకపోతే ఎలాగా, మనకి మొదలే ఎండలు కదా. సో ఇంకా ఐస్ క్రీమ్ అయితే తెచ్చేసుకొని ఇంకా మేమైతే చిల్ అవుతున్నాం ఐస్ క్రీమ్తో. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్. ఇంకా మక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా ఐస్ క్రీమ్ తెచ్చేసుకున్నారు. ఇంకా వాళ్ళైతే బాయ్ చెప్పేస్తున్నారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.